రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. డ్యూటీకి అయితే వచ్చాను, కానీ ఈరోజు లేట్ అయిపోయింది. ఆన్ చేసిన అమ్మటే రైడ్ పడింది మనకి స్వర హాస్పిటల్ దగ్గర బీఆర్టీసీ రోడ్లకి దింపి నాకు చిన్న పని ఉండి అత్తయ్య ఇంటి దగ్గర వచ్చాను. గ్యాస్ పొయ్యి ఉంటే అది ఇవ్వడానికి ఆ గ్యాస్ పొయ్యి ఇచ్చి మధురానగర్ వంతెన మీద వచ్చాను. పక్కన ఫ్లైఓవర్ కింద పెట్టుకుని కూర్చుంటే బ్రిడ్జి కింద ఊబర్ వచ్చిందండి మంగళగిరికి. 345 రూపాయలు అని కొట్టాను. మధ్యకట్ట నుంచి వచ్చింది. కరెక్ట్గా మధురానగర్ పప్పుల మిల్లి వంతెన ఉంటుంది కదా, వంతెన ఆపోజిట్లో మధ్యకట్ట నుంచి వచ్చింది. సరే పికప్ లొకేషన్ కరెక్ట్గా 4 నిమిషాలు వెళ్ళిపోయానండి. కనీసం 6-7 సార్లు ఫోన్ చేసిన నో రెస్పాన్స్, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ చేస్తే మెసేజ్ రిప్లై లేదు, కనీసం క్యాన్సిల్ కూడా చేయట్లా. దాని పికప్కి వెళ్ళే ముందు, ఊబర్ పికప్కి వెళ్ళే ముందు మధురానగర్ వంతెన డౌన్లో దిగా ఈడుపుగల్లని ర్యాపిడోలో 300 చిల్లర వచ్చింది. అది కొట్టినా పోయేది. అసలు అనవసరంగా దానికి వెళ్ళిపోయాను. ఈసారి నుంచి భయ్యా ఎవరైనా సరే బుకింగ్ వచ్చిందని సంబరపడకుండా ముందు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పికప్కి వెళ్ళండి. ఎందుకంటే ఇంత ముందులా క్యాన్సిలేషన్ ఛార్జీ ఎలాగే ఇవ్వట్లేదు. నష్టం మనకే, టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్, మనకే అంతా వేస్ట్. అందుకనే పెద్ద బుకింగ్ వచ్చినా ముందు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పికప్కి వెళ్ళండి. తొందరపడిపోయి నాలాగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేసుకొని బాధపడతారు రావడం తప్ప, టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. అందరూ గమనించండి. దేవుడి దయ వల్ల అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరి టార్గెట్లు అవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్. ర్యాపిడోలో పికప్ ఒకటి వచ్చిందండి, కంకిపాడు అని యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ అక్కడ ఉన్నారు. ఊబర్లో అయితే 0. ర్యాపిడోలో ఇంతకుముందు స్వర హాస్పిటల్కి 188 రూపాయలు వచ్చింది. ఈ కిరాయి దింపిన తర్వాత మీకు డీటెయిల్స్ చూపిస్తానండి. 11:05 నిమిషాలు అయింది. మనం ఆ కిరాయి క్యాన్సిల్ చేసిన తర్వాత రామర్పాడు సైడ్ వచ్చేసా ఖాళీగా. అదండి పరిస్థితి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 1.4 ఉంది, వెళ్ళి పిక్ చేసుకున్నాం అండి. ర్యాపిడో రైడ్ ఇప్పుడే దింపానండి. ర్యాపిడో వాడు మనం మోసం చేశాడు మనల్ని. చూడండి, కంకిపాడు అని ఇచ్చాడు. నాకు కూడా కంకిపాడు అని వచ్చింది బుకింగ్ కొట్టేటప్పుడు. అది కంకిపాడు అనుకున్నా, తీరా చూస్తే అది కంకిపాడు కాదండి. ఉప్పులూరు రైలు గేట్ దాటిన తర్వాత లోపలికండి. ఇదిగోండి ఉప్పులూరు రైలు గేటు, రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది కొంచెం ఎదురుకెళ్తే. ఇక్కడ కంపెనీ ఒకటి ఉందండి, హిందుస్థాన్ ఏదో పేరు ఉంది. అక్కడ దింపానండి. ఇప్పుడే బయటకు వచ్చా సెంటర్కి. అదండి పరిస్థితి. 212 రూపాయలు వచ్చింది. మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఉప్పులూరు రైలు గేట్ దాటి లోపలికి. ఇది కంకిపాడు ఎందుకైతే అండి ఇలా మోసం చేస్తున్నాడు మనల్ని. డైరెక్టర్ ఇక్కడ లొకేషన్ వస్తే రాదని చెప్పేసి. చూడండి 212 రూపాయలు వచ్చింది. వాళ్ళేమో తమిళ్, ఇక్కడ వాళ్ళు కాదు. ఎక్స్ట్రా అడిగితేనేమో ఎందుకు ఎక్స్ట్రా అని తమిళంలో మాట్లాడుతున్నారు. సరే చెయ్యండి రా, చెయ్యి బాబు అని చెప్పేసి అదే అమౌంట్ చేపించుకొని వచ్చానండి. ఏం చేస్తాం, 13 కిలోమీటర్కి 212 రూపాయలు. ఇక్కడ నుంచి మళ్ళా కేసరపల్లి ఖాళీగా వెళ్ళటమే, చేయగలిగింది ఏం లేదు. అదండి పరిస్థితి. అంతకుముందు ఒక బుకింగ్ దింపాను చెప్పాను కదా, నిన్న నుంచి ఒక రైడు. ఇదిగోండి 188 రూపాయలు, 11.225, 250 మీటర్కి 22 నిమిషాలు పట్టింది. 2 బుకింగ్స్లో కలిపి మనకు 400 అయితే అయింది టోటల్. అదండి పరిస్థితి. ఊబర్లో అయితే 0, కనీసం క్యాన్సిలింగ్ ఛార్జ్ కూడా ఇవ్వలేదండి. ఇక్కడ నుంచి మనం కేసరపల్లి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేద్దామండి. లెట్స్ గో టు ద కేసరపల్లి. ఈ రోడ్లో ఇంత ముందు రావాలంటే మామూలుగా ఉండేది కాదండి. అసలుకి
అడిగడికి గోతులే అసలుకి బేభత్సంగా ఉండేది. నరకం నరకం చూసే వాళ్ళు అసలుకి. మంతెన, తెన్నేరు, ఉప్పులూరు ఇటు రావాలంటే మొన్న ఈ మధ్యలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ముందు వేశారండి ఈ రోడ్డు. చాలా బ్రహ్మాండంగా ఉంది. అందులో కంపెనీ పడింది కదా, అందులో రోడ్డు అందుకనే పెద్దగా వేశారు రోడ్డు కూడా. ఇంతకుముందు చిన్నగా ఉండేది రోడ్డు. ఎండ కూడా మోగండి వేస్తుందండి మనకి. కేసరపల్లి వెళ్ళి కూర్చుంటే అటు నుంచి దేవుడి దేవాల ఎయిర్పోర్ట్ నుంచో కేసరపల్లి ఊర్లో నుంచో బుకింగ్ పడాలని కోరుకుంటున్నానండి. అది పడిద్దా లేదన్నది చూడాలి. ఇంకా దేవుడి దయ. ఈ గ్యాస్ బంకులు అండి అసలు మరీ దారుణంగా ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టట్లేదు. మనకేమో క్యాష్ రావట్లేదు, అంతా ఫోన్ పే గూగుల్ పే వస్తుంది. మనం కరెక్ట్గా సపోజ్ డబ్బులు లేక 200 100 రూపాయలు కొట్టించుకున్నాం అనుకోండి, 95 రూపాయలకి 94 రూపాయలకి 93 రూపాయలకి అలాగే ఆపేస్తున్నాడండి. డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు చిల్లరా, కరెక్ట్గా 100 రూపాయలకు రాదుగా అని చెప్పేసి అన్నారు. అవునండి, మరి రాదన్నారు కదా. మిగతా చిల్లర ఇవ్వండి అంటేనేమో మీరు చిల్లర ఇవ్వండి 10 ఇస్తాను అది ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. మరీ దారుణంగా అసలు 5 రూపాయలు 6 రూపాయలు అసలు మనం ఎందుకు ఇవ్వాలండి ఎక్స్ట్రా? మన డ్రైవర్లు అలవాటు చేసింది. కస్టమర్లు మనతో పైసలతో సహా కొడుతున్నారు ఒక్కొక్కళ్ళు. 112 వస్తే 112, లేకపోతే 112.5 వస్తే 112.5 అలా కొడుతున్నప్పుడు మన బంకులో 4 రూపాయలు 5 రూపాయలు మనం లైన్ లో పెట్టుకుని గ్యాస్ కొట్టించుకుంటున్నాం. మనకి వెళ్ళంగానే ఎమర్జెన్సీ అయినప్పుడు బండిలో కిరాయి ఉండో లేకపోతే అర్జెంట్ గా పని ఉండో వెళ్ళాలన్నప్పుడు కొట్టమంటే కొడతాడా గ్యాస్? అసలు పొరపాటును కూడా కొట్టడు. అలాంటప్పుడు మనం ఎందుకు ఇవ్వాలండి ఎక్స్ట్రా? మన డ్రైవర్లు అలవాటు చేసిందేనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అడగండి. రూపాయి 2 రూపాయలు తీసుకుంటే పర్లేదు, కానీ 4 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటే కనుక ఎందుకు ఇవ్వాలి మీకు ఎక్స్ట్రా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడగండి. అడిగితేనే వాళ్ళు మాట అనేది. కేసరపల్లి అన్నవరం వెళ్దమ్మా, అది అలా అడగండి. ప్రతి ఒక్కరు కూడా అడిగితేనే వాళ్ళు డబ్బులు ఇచ్చేది. లేకపోతే మరీ దారుణంగా అసలుకి 4 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు వాళ్ళు ఇష్టం అయిపోయింది అసలు అడిగేవాళ్ళేరని. అంటే డబ్బులు మనం అడగపోతేనే మంచోళ్ళు అండి, డబ్బులు అడిగితే మటుకు మనం చట్టంలో అయిపోతున్నాం. ఇది ఒకటి బాగా గమనించాను నేను. గత 3 రోజులు బాగా ఫేస్ చేస్తున్నాను. ఈసారి వీడియో తీస్తానండి కన్ఫామ్ గా. అలా చిల్లర ఇవ్వట్లేదని వాళ్ళు చేసే రుబాబులు అన్ని కూడా నేను వీడియో తీస్తాను కంపల్సరీగా. ఫోన్ జోలో పెట్టుకుని ఇన్నాళ్ళు తీయలేదు, కంపల్సరీ తీస్తానండి నేను. మొన్న వరదలు వచ్చినాయి కదండి పోయిన సంవత్సరం. వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ఎదురుకెళ్తే గొడవేరి కాలం ఉంటదండి, ఇదంతా మునిగిపోయిందండి. ఇదంతా మునిగిపోయింది మొత్తం వరదే. ఇక్కడే ఒకసారి ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన అతను తన మహేంద్ర కారు ఉంది కదా, ఆ కారు కూడా కొట్టుకుపోయింది అన్నారు ఈ కాలువ దగ్గరే. చూపిస్తాను మీకు, వస్తుంది కొంచెం ముందుకెళ్తే వస్తుంది, చూపిస్తా చూడండి. చెట్ల కింద చల్లగా కూరగాయలు అవన్నీ పెట్టారు ఇక్కడ రైట్ సైడ్ లో అమ్ముకుంటా. ఒకప్పుడండి ఈ రోడ్లో నైట్ 11, 12 దాటిన తర్వాత రావాలంటే దొంగలు ఉండేవాళ్ళంటండి, బాగా దొంగలు. కంకిపాడు నుంచి కేసరపల్లి రావాలన్నా, ఉప్పులూరు రావాలన్నా, లేకపోతే ఇటు వేల్పూరు పక్కన ఊరు అది ఇంకోటి గొడవల్లి రావాలన్నా కూడా దొంగలు ఉండేవాళ్ళు అంటండి ఇక్కడ. ఇప్పుడు గత 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు కాదులేండి. అదొకటాను నైట్ పూట 11, 12 లేకపోతే 1 గంట అప్పుడు రావాలన్నా కూడా దెయ్యాలు ఉండేవాళ్ళని కూడా బాగా చెప్పేవాళ్ళు. చాలా మంది కనపడ్డాయి కూడా అని చెప్పారనమాట ఇటువైపు. మరి మనకైతే ఎప్పుడు కనపడలేదండి ఫ్రెండ్స్. మనకైతే సవారిగూడెం అనే ఊరికి ఇదిగోండి ఇక్కడ 150 రూపాయలు మామూలు కిరాయి పడింది. కేసరపల్లి సెంటర్ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ 6.5 ఏమొచ్చింది. ఇప్పుడే దింపానండి. వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ 6 కిలోమీటర్లు వెళ్ళాలి, 6.5 కిలోమీటర్. లేకపోతే ముస్తాబాద్ ఇటు నుంచి మనం నొన్న వెళ్ళిపోవచ్చు ఇంటికి. టైం కూడా 12-10 నిమిషాలు అయితే అయింది. వెనక్కి ఏం వెళ్తాలి, అటు వెళ్ళినా పడతాయి పడని చెప్పేసి ఇటు ముందుకు వెళ్తున్నానండి నొన్న వైపు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి మధ్యాహ్నం నుంచి ఆన్ చేసుకొని వస్తాను. ఇక్కడ మామిడి చెట్టు ఉంది చూడండి, మామిడికాయలు అసలు ఎంత బాగున్నాయి అసలుకి చూడండి. ఈ చిత్తూరు కాయలు అనుకుంటా, అసలుకి భలే ఉన్నాయండి. చెట్టు నిండా, చెట్టు చిన్నదే, కాయలు చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయి, మామూలు లేదు. ఇలాంటి చోట ఒక ఇల్లు ఒకటి కొనుక్కొని ఇలా మొక్కలు పెంచుకుంటే ప్రకృతి చాలా బాగుందండి. అసలుకి హ్యాపీగా ఉంటుంది లైఫ్, పొల్యూషన్కు దూరంగా ఉంటూ. పక్కనే కొండ కూడా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇంకా మనం ఇటు మెల్లగా ఇంటి వైపు అయితే దారి పడతామండి. ఇంకా మన దరిద్రం చూడండి. ఇక్కడేమో రైల్ గేట్ దగ్గర వర్క్ జరుగుతూ ఉంది, ఇక్కడేమో దారి లేదంట ఇటు నుంచి. అటేమో అండర్ పాస్ వేసారంట, కానీ అంతా వాటర్ ఉందంట, ఆటోలు వెళ్ళవంట, ఓన్లీ బైకులు ఒక్కటే వెళ్తున్నాయి చూడండి.
బైకులు ఒక్కటి వెళ్తున్నాయి, బైకులు వస్తున్నాయి. ఏం చేస్తాం, మళ్ళీ సచ్చినట్టుగా అలా వెనక్కి కేసరపల్లి వెళ్ళటమే మనం చేయగలిగింది ఏం లేదు. ఇక అటు దారి వెళ్ళాలంటే మార్గం అటు బైపాస్, విజయవాడ బైపాస్ రోడ్ నుంచి చెన్నై కోల్కతా హైవే నుంచి ఎనికేపాడు రామారపాడు నుంచి రావాలి. ఇటు వెళ్ళటానికి అయితే దారి లేదంట. కొత్తగా కడుతున్నారండి అండర్ పాస్, కానీ అంతా వాటర్ ఉందంట. ఆటో వెళ్ళదన్నాడు ఒక బైక్ అన్న అడిగితే. ఏం చేస్తాం, చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళటమండి. కేసరపల్లి వెళ్ళి ఇచ్చేద్దాం. ఎలాగో 2 ఫ్లైట్లు ఉన్నాయి, వచ్చాయి 12:30కి, 1 గంటకి. అక్కడి నుంచి ఏదైనా బుకింగ్ చూసుకొని విజయవాడ వచ్చేద్దాం. సవారిగూడెం నుంచి గన్నవరం వెళ్ళానండి ఖాళీగా. ఇటు ఎయిర్పోర్ట్ల దగ్గర ఇటు ఏం పడతలేదని గన్నవరం వెళ్తే గన్నవరం బస్టాండ్ నుంచి కేసరపల్లి ఊర్లోకి అయితే పడింది. ఇప్పుడే దింపానండి. 134 రూపాయలు వచ్చింది. ఇది మామూలుగా అంత రాదు. బస్టాండ్ దగ్గర నుంచి వాళ్ళు బుక్ చేస్తే పైకి వెళ్ళి తిరిగి రామని యూటర్న్ చూపించాడు. మొత్తం 7 కిలోమీటర్ల లాగా. మనం అక్కడే యూటర్న్ ఉంది, యూటర్న్ చేసుకుంటే 4 కిలోమీటర్ వస్తుంది కరెక్ట్గా. ఇదిగోండి 3.5 కిలోమీటర్ మనకు కలిసి వచ్చినట్టే. ఇప్పుడే డ్రాప్ చేశానండి. బుకింగ్స్ మరి విజయవాడకి మనకి ఎప్పుడు పడతాయో, మన ఇంటికి వెళ్ళా ఎప్పుడు వెళ్ళాలో భోజనాలకి ఏం అర్థం కావట్లా. ఎండ కూడా మోగెండ వస్తుందండి. అది పరిస్థితి. ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఉన్నాను. చూద్దామండి, ఒక 1/2 గంట చూసి బయలుదేరి వెళ్ళిపోదాం వెనకేపాడి వైపు. చేయగలిగింది ఏం లేదు. బుకింగ్స్ అయితే ఏమీ పడతలేదండి. ఇందాక ర్యాపిడో దింపని చెప్పాను కదా, ఇంకో 45 రూపాయలు వాళ్ళే బుక్ చేశారు. బ్యాంక్ దగ్గర నుంచి 900 మీటర్కి పక్కనే కేసరపల్లి దింపేశాను. ఇక్కడే చెట్టు కింద ఉన్నా కానీ ఏం పడతలేదండి. ఇంకా మెల్లగా మనం వెనకేపాడు నెడమనూరు వస్తే అటు నుంచి ఏదైనా కిరాయి పడితే దింపేసి భోజనానికి వెళ్ళడం బెటర్ అండి. ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. బయలుదేరుతాను నేను మెల్లగా. మనకు ఊబర్లో అయితే పికప్ ఒకటి వచ్చిందండి. టెక్లాతన్ దగ్గర నుంచి వెళ్తున్నాం కస్టమర్ పికప్ దగ్గరికి. ప్లస్ గో టు ద పికప్ పాయింట్. గాంధీనగర్ వచ్చింది 145 రూపాయలు. తిప్పిన తర్వాత అప్డేట్ ఇస్తాను. ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. 148 రూపాయలు వచ్చింది. 2-3 నిమిషాలు అయితే టైం కూడా అయింది. ఎలా మనం ఇంటికి వెళ్ళలేం కాబట్టి గాంధీనగర్ అండి డ్రాపింగ్. ఇది గాంధీనగర్ వచ్చా. దగ్గరలో అన్నా క్యాంటీన్ ఉంటుంది. వెళ్ళి అన్నా క్యాంటీన్లో భోజనం చేద్దాం. ఉందో లేదో మరి, ఉంటుందో లేదో అయిపోద్దాం. మరి వెళ్ళి బయట చూద్దామండి. ఉంటేనే తిందాం, లేకపోతే బయట తిందాం. అన్నా క్యాంటీన్లో కాకుండా బయట తినాలంటే 70-80 రూపాయలు, లేకపోతే 100 రూపాయలు అయిపోద్ది. సరే వెళ్ళి చూద్దాండి. ముందెళ్ళి ఆకలేస్తుంది బాగా. మనకు ఊబర్లో అయితే పికప్ ఒకటి వచ్చిందండి. మంగళగిరి అని వచ్చింది. కస్టమర్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే అన్నా క్యాంటీన్లో భోజనం చేశా. వాళ్ళంతా సాటిస్ఫాక్షన్గా లేదండి. పప్పు ఒక్కసారి వేశారు, తక్కువ ఉందంట పప్పు. పెరుగు కూడా ఒక గరిటె వేశారు. కుర్మా వేశారు కానీ కుర్మా అంత బాగాలేదండి. కస్టమర్ ఫోన్ చేస్తున్నారు. ఊబర్ బుకింగ్ ఇందాక పికప్కి వెళ్తండి, సగం దూరం వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేశారండి. చిన్నదే డ్రాప్ వస్తే 800 మీటర్కి కొట్టేసి 60 రూపాయలు ఇప్పుడే దింపానండి. బుకింగ్స్ అయితే చిన్న ఫుల్గా అవుతున్నాయి బాగా. ఇక చూడండి, మళ్ళా 45 రూపాయలు అంట కిలోమీటర్ డ్రాపింగ్. ఇక్కడి నుంచి వచ్చిందంట పికప్, అందుకే కొట్టాను. చిన్న ఇక్కడెక్కడ తోలుకున్నాను, లాంగ్ ఎందుకు కానీ ఇక్కడెక్కడ తోలుకుని డబ్బులు కనబడతాయి. ఊబర్లో అయితే మనకు రైడ్ ఒకటి పడిందండి. చూడండి 4 కిలోమీటర్ 77 రూపాయలు అంట. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర నుంచి వస్తుంది. ఊబర్లో రైడ్ పడింది మనకి నోరి హాస్పిటల్ దగ్గర నుంచి గాంధీనగర్ తాడిగడప ఊర్లకి. ఇప్పుడే దింపాను. 240 రూపాయలు అయితే వచ్చింది. ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే 11 కిలోమీటర్ వచ్చింది. చూపిస్తా డీటెయిల్స్. ఎండ మోగెండేస్తుందండి అసలుకి. ఇదిగోండి 11.300 మీటర్ అయితే ట్రావెల్ చేసాం. మంచి రేట్ ఇచ్చాడండి. 2:39, 2:40. మామూలుగా అయితే 11.5 కిలోమీటర్కి 200 వచ్చింది. డిమాండ్ హీట్ మ్యాప్ ఉండటం వల్ల, కస్టమర్ల డిమాండ్ ఉండటం వల్ల 40 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందండి. టైం కూడా 32 నిమిషాలు పట్టింది. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. వెయిట్ అండ్ సీ. నిద్రమంపుగా ఉందని చెప్పేసి కాసేపు పడుకుందాం అని చెప్పేసి రెస్ట్ తీసుకున్నానండి ఆటోలో. ఎండ కూడా మోగెండేస్తుంది కదా, కొంచెం నిద్రమత్తుగా ఉంది. అలాంటప్పుడు ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే మత్తు అనేది పోయిద్ది అనమాట. అందుకనే రెస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చెట్ల కింద కూడా చల్లగా ఉంది. కళ్ళు మంటలు కూడా ఉన్నాయండి, అందుకనే రెస్ట్ తీసుకుంటున్నా. ఒక అరగంట రెస్ట్ తీసుకొని మనం మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేద్దాం. కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
మనకి ఊబర్లో అయితే పికప్ ఒకటి వచ్చిందండి. కస్టమర్ పక్కనే ఉన్నారు, కాకపోతే ఇటు నుంచి వెళ్ళి ఇటు రావాలి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి, ఎక్కేసాను. 190 రూపాయలు వచ్చింది. టైం కూడా 4:10 అవుతుందండి. ఎండ లైట్గా ఇప్పుడే కొంచెం తగ్గింది. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. వెయిట్ అండ్ సీ. దాహం వేస్తుంది బాగా. ఎంత వాటర్ తాగినా దాహం తీరట్లేదు. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. 1 hour later. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం 6:18 అయితే అయింది. మనం అటు పాతూరు రోడ్డు వైపు వెళ్ళాం. ఖాళీగా బస్ స్టాండ్ దగ్గర బుకింగ్ తిప్పిన తర్వాత 2 వేసా అక్కడక్కడే. ఒక 80 రూపాయలు, ఇంకొక 80 రూపాయలు ఊబర్లో, ర్యాపిడోలో. చివరిలో చూపిస్తా డీటెయిల్స్ అన్నీ. కేఎల్ దగ్గర నుంచి శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీకి అయితే వచ్చాము. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. ఊబర్లో ఈ 40 రూపాయలు, 50 రూపాయలు బుకింగ్లు అయితే తెగొస్తా ఉన్నాయి. బావాజీపేట బిఆర్టీసీ రోడ్డుకి వస్తుంది. శారదా జూనియర్ కాలేజ్ 130 రూపాయలు. 74 రూపాయలు అంటే ఇదేదో కొట్టా, ఎక్స్ట్రా కలిపారు. ఇప్పుడే ఈ బుకింగ్ ర్యాపిడో దింపాను ఫ్రెండ్స్. టార్గెట్కి అయితే దగ్గరలో ఉన్నాము. చూద్దాం ఫ్రెండ్స్, టోటల్ అయితే చూపిస్తాం మొత్తం. 2 hours later. టైం వచ్చేసి 8:40 అవుతుందండి. నేను డ్యూటీ అయితే ఆపేసా. మొత్తం ఊబర్లో 7 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసాము. 9 గంటల 40 నిమిషాలు అని చూపిస్తుంది. ఇంకా ఎక్కువ ఉన్నామండి ఆన్లైన్లో. డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఇదిగోండి 640 మీటర్స్కి 74 రూపీస్ 74 పైసా అయితే వచ్చిందండి. దీనికి ఒక టిప్పు 15 రూపాయలు మనకి యాడ్ అవ్వడం వల్ల అంత వచ్చిందండి అమౌంట్. ఇదిగోండి టిప్పు 15 రూపాయలు. తర్వాత 4 కిలోమీటర్కి 83 రూపాయలు ఒకటి. తర్వాత 11.5 కిలోమీటర్కి 190 రూపాయలు ఒకటి. తర్వాత 11.300 మీటర్కి 240. ఈ బుకింగ్ సేమేనండి. చూడండి, ఇది 11.5 కిలోమీటర్, ఇది 11.300 మీటర్, ఇంకా 200 తక్కువే. ఇది 240 వచ్చింది, ఇదే 190 వచ్చింది. అలా డిఫరెన్స్. అంటే ఇది ఎక్కువ హీట్ మ్యాప్ ఓపెన్ అవటం వల్ల, ఆటోలు డిమాండ్ ఉండటం వల్ల ఇంత రేట్ వచ్చిందండి. ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినట్టు. తర్వాత ఇంకోటి 620 మీటర్కి 60 రూపాయలు ఒకటి. తర్వాత 960 మీటర్కి 45 రూపాయలు ఒకటి. తర్వాత 8.230 మీటర్కి 145 రూపాయలు ఒకటి. అంతేనండి. ఇంకా దీంట్లో ర్యాపిడోలో చూద్దాము. ర్యాపిడోలో వచ్చి 1099 రూపాయలు అయితే అయింది. మొత్తం ఎన్ని రైళ్ళు అంటే 8 రైళ్ళు. 8 రైళ్ళకి 1100 చిల్లర అయితే అయింది, రూపాయి తక్కువ. ఇదిగోండి 162 రూపాయలు ఒకటి, 212 ఒకటి, 81 ఒకటి, 65 ఒకటి, 45 ఒకటి, 134 ఒకటి, 212 ఒకటి, 188 అండి. మొత్తం 1099 టోటల్ వేద్దాం ఇప్పుడు. 1099 ప్లస్ ఊబర్లో వచ్చి ఊబర్లో 817 రూపాయలండి. 817 రూపాయలు ప్లస్ ఆఫ్లైన్ కిరాయి ఒక 150 రూపాయలు అయితే మధ్యాహ్నం తోలేం కదా, అదండి. మొత్తం 2066 రూపాయలు అయితే అయింది. మొత్తం మీద నేను దగ్గర 11:30 గంటలు 12 గంటలు ఏదో ఆన్లైన్లో ఉన్నట్టున్నానండి. దాంట్లో ఊబర్లో మధ్యలో ఆపుతూ ఉంటాం కదా ఛార్జింగ్ దిగిపోకుండా, అలా అందుకని అలా చూపిస్తుంది. 2066 అయితే అయిందండి. ఇందులోంచి గ్యాస్కి అయితే ఒక 400 అయితే అయిందండి. ప్లస్ ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్ ఒక 500. నా ఖర్చు ఒక 100 రూపాయలండి. మైనస్ రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ 44 రూపాయలండి. మొత్తం పోతే మనకి 1022 రూపాయలు అయితే మిగిలిందండి. మొత్తం 11 గంటలు అలా కష్టపడితే. ఎండ అయితే గట్టిగా నేసింది బాగానే. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళకుండా అది కూడా అన్నా క్యాంటీన్లో తిన్నాను. కాకపోతే డ్రింకులు, టీలకి, జ్యూసులకి వాటికి 100 రూపాయలు ఖర్చు అయితే అయిందండి నాకు. భోజనం ఖర్చు అవ్వకపోయినా సరే, ఎందుకంటే మనం ఆరోగ్యం కాపాడుకోవాలి కదా. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలం. అందుకనే మొత్తం మెయింటెనెన్స్ అన్ని పోగా 1022 రూపాయలు అయితే మిగిలిందండి. ఇదండి వాళ్ళ ఎర్నింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.